నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పల్లె నరసింహ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తేనే. ఓకే, నమస్తే అన్న, ముఖ్యంగా అంటే రీసెంట్గా ఒక సంచలన విషయం ఇట్లా తిరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. యుద్ధ నౌక గద్దర్ అన్నని బండి సంజయ్ ఒక సంచలన వ్యాఖ్యలు చేసారు పద్మశ్రీ అవార్డు సందర్భంగా. ఏం చెప్తారండి? ఇప్పుడు బండి సంజయ్ గారు మన గద్దర్ మీద చేసినటువంటి వాక్యాలను మా తెలంగాణ ప్రజానాట్య మండలిగా దీన్ని ఖండిస్తున్నాము. అయితే ఇప్పుడు ఆల్రెడీ గద్దర్ అనే పేరే ప్రజలు పెట్టుకున్న పేరు, అదే పెద్ద అవార్డు. ఇంకొకటి గద్దర్ జయంతి నాడు ఉగాది పుస్తకాది పురస్కారాల సందర్భంగా గద్దర్ అవార్డ్స్ పేరు మీద సినిమా వాళ్ళకే ప్రభుత్వం ఇస్తుందనేటువంటిది ప్రకటించింది. బీజేపీ వాళ్ళు కూడా గద్దర్ను అవమానపరుస్తూ ఈయన గద్దర్కి ఈ అవార్డు ఇయ్యము, వాళ్ళు ఇచ్చేయడం ఏంది, ప్రజలే పెట్టుకున్నటువంటి పేరు గద్దర్ అనేటువంటి సింబల్ ఏదైతే ఉందో అదే ప్రజలు పెట్టుకున్న పేరు. దానికన్నా మించిన పద్మశ్రీ కానీ వేరే అవార్డులు అనేటువంటిది కాదనేటువంటిది మా ప్రజానాట్య మండలిగా మేము ప్రజల కోసం ఏదో వాళ్ళ అవార్డుల కోసము లేకపోతే వాళ్ళ మెప్పుల కోసము పనిచేసినటువంటి గద్దరు ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, సమాజం కోసం ఎర్ర జెండా ఎత్తుకొని అమరవీరులను నడిచినటువంటి బాటలను నడిచినటువంటి వ్యక్తి గద్దర్. కాబట్టి గద్దర్కు ఎన్ని అవార్డులు వాళ్ళు ప్రకటించినా కాకుండా ప్రజలే పెట్టుకున్నటువంటి పేరుగా మేము తెలంగాణ ప్రజానాట్య మండలిగా వారికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి కళాకారుల మీద, కవుల మీద చిల్లరమల్లర మాటలు మాట్లాడొద్దని, అదేవిధంగా ఏదైతే త్యాగాలు చేసినటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలా తప్ప ఇలాంటి హేళన చేయొద్దనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వానికి, బండి సంజయ్ గారికి కూడా మేము చెప్తున్నాం. కళాకారులను గౌరవించండి, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను, వాళ్ళు తెలంగాణలో వారు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గద్దర్ చేసినటువంటి ప్రజా పోరాటాలను, గద్దర్ చేసినటువంటి ఏమంటారు సాంస్కృతిక ఉద్యమాన్ని మీరు ఒకసారి నెమరు వేసుకుంటే మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో చెప్పుకుంటాం. రాణి రుద్రమాదేవి కూడా ప్రెస్ మీట్లో భాగంగా ఆయన అనేక మంది పోలీసులను చంపిండు గద్దర్ అని చెప్పి చెప్తా ఉన్నది. కానీ ఓరోరికి వాళ్ళ సిద్ధాంతాలు సంబంధించింది ఉన్నాయి. రాణి రుద్రమాదేవి గారు కానీ వాళ్ళకి, ఈవెన్ మనం బండి సంజయ్ గారి గురించే మాట్లాడాలి. ఆయన ఎంపీ గారు, కేంద్రంలో సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కూడా పనిచేసి ఉన్నాడు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఏదైనా కళాకారుడు అవమానించదు. ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉన్నది. వాళ్ళ సిద్ధాంతం వేరు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం వేరు. కాబట్టి ఎవరైతే నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్నా వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గద్దర్. కాబట్టి గద్దర్ను కళాకారునిగా, సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా మనం చేసుకొని వారు చేసిన త్యాగాలను గుర్తించి గౌరవించాలనేటువంటి దాంతో ఉన్నాం. ఇలాంటి ఈ కార్యక్రమాలు కానీ ఇంకేదైనా చేసినా కానీ ప్రజానాట్య మండలిగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కావద్దు, కళాకారులను కూడా గౌరవించాలనేటువంటి దాని మీద మేము ప్రజానాట్య మండలిగా భావిస్తున్నాం. ఇప్పుడు ఒక సంవత్సరం నుండి కూడా బాగా అనేక వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అనేక మంది మావోయిస్టులు కూడా చనిపోతున్న సంగతి తెలుసు. ఎందుకు ఎన్కౌంటర్లలో ప్రతిసారి నక్సలైట్లే చనిపోతున్నారు? ఎందుకు పోలీసులకు ఒక్కరికి కూడా ఒక గాయం కావట్లేదు? ఇవన్నీ ఎట్లా చూస్తారన్నా, ఏం చెప్తారు? ఇప్పుడు ఈ భూగట ఎన్కౌంటర్లు అనేటువంటిది మా పార్టీ భావించినది. ఈ అణగారిన ప్రజల మీద ఎక్కడైతే దాడి జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో, ప్రజల చైతన్యవంతం కోసం మనం తెలంగాణ ప్రజానాట్య మండలిగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలాంటి రాజకీయపరమైనటువంటి కొన్ని విషయాలలో మా పార్టీ విషయాలు చూసుకుంటుంది. నాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసు, అదేవిధంగా ప్రజానాట్య మండలి కళాకారుడు మా రమేష్ కూడా ఉన్నాము. ఇలా ఈరోజు కూడా ప్రెస్ క్లబ్లో జరిగినది అంటే అది నక్సలైట్ల మీద జరుగుతున్నటువంటి దాని మీద. అయితే నక్సలైట్ల మీద ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి దాడులు కాదు. ఒకవైపు అర్బన్ నక్సలైట్లని, ఒకవైపు ప్రశ్నించే వాళ్ళను అంతం చేస్తామని ఇక వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సంబంధించినటువంటి డెడ్ లైన్ ఉంటుంది. ఇక్కడైనా మేము ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటాం. నక్సలిజం సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు, వాళ్ళ తీర్మానాలు వాళ్ళ ఉంటాయి. కమ్యూనిస్టులుగా మేమేమంటున్నామంటే ఒక మనిషి చంపొద్దు, చావొద్దు. ఇటు పోలీసుల పైన కానీ ఇట్లు నక్సలైట్లు కానీ వాళ్ళు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక వేదిక కావాలనేటువంటి దాంతో ప్రజానాట్య మండలిగా పార్టీగా మేము కూడా చర్చ జరుగుతున్నది. కాబట్టి అవి విషయాలు ఉంటే మన పార్టీ, మా రాష్ట్ర పార్టీ వాళ్ళు విషయాలు చెప్తారు. నక్సలైట్ల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద అంటే మన వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి కదా, ఏం చెప్తారు? ప్రధానంగా ఈరోజు మాట్లాడుకున్న చర్చ అదే కదా. నక్సలైట్లు అనేది గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం కూడా నక్సలైట్లు దేశభక్తులని అధికారానికి వచ్చిండు. అధికారానికి వచ్చిన కొద్ది రోజుల తర్వాతనే మరి ఎన్కౌంటర్లు చేస్తూ పెద్ది శంకర్ అన్న మొట్టమొదటి ఎన్కౌంటర్ చేసిండు. శేషన్న లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్కౌంటర్ చేసిండు.
మరి ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రావడానికి కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత అదే అధికారాన్ని ప్రజల మీద ఎక్కుపెడుతున్నారు. ఆ ఎక్కుపెట్టి నక్సలైట్ల పేర్లతోటి అర్బన్ నక్సలైట్ల పేరుతోటి జైళ్ళల్లో పెడుతున్నారు. నక్సలైట్ల అనే పేరు మోపి అక్కడ ఉన్న ప్రజల్ని గిరిజనులని పై దాడులు చేసి అమాయక గిరిజనులను కూడా చంపి వీళ్ళు నక్సలైట్లని చిత్రీకరిస్తున్నారు. అలాంటి చిత్రీకరించినటువంటి దాన్ని మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ కోర్టుల ద్వారా వాళ్ళ మీద పౌర హక్కుల సంఘాన్ని మరి ప్రశ్నించి వాళ్ళని కోర్టుల ద్వారా శిక్షించాలని మేము మా ప్రజానాట్యముల సంఘంగా మేము సాంస్కృతికంగా తెలంగాణ ప్రజానాట్య మండలి మేము దీన్ని భావిస్తున్నాం, దీన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా ఒక చిన్న పాట ద్వారా మీకు వినిపిస్తాం. నెత్తురు వారందెన్నడో మా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో మా తెలంగాణ జిల్లలో. నెత్తురు వారందెన్నడో మా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో మా తెలంగాణ జిల్లలో. మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు గూన పెంకతో అల్లిన గుడిసెలు, మట్టి పెడ్డతో పెట్టిన గోడలు గూన పెంకలతో అల్లిన గుడిసెలు. ఊరి నడమ పోలీసు ఠాణాలు పొగరు పట్టిన దొరల గడీలు, ఊరి నడమ పోలీసు ఠాణాలు పొగరు పట్టిన దొరల గడీలు. అరే మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, మీసం మలిసిన నేరమే నా తెలంగాణ జిల్లలో. ఒడ్ల పిట్టలు చెట్లు ముట్టిన రింగన బురుగు రింగరించిన, కోయిలమ్మ ఒక పాట పాడిన రామచిలుక ఒక పలుకు బలిగిన. మోదుగు జర్రగ పూసిన నా తెలంగాణ పల్లెలో, ఎన్కౌంటర్లు చేసేరో నా తెలంగాణ జిల్లలో. మోదుగు జర్రగ పూసిన నా తెలంగాణ పల్లెలో, ఎన్కౌంటర్లను చేసిన నా తెలంగాణ జిల్లలో. నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో. దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో లొల్లి బుట్టిన, దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో లొల్లి బుట్టినాం. అరే మీ సమ్మలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, కడుపుల తూట పేలెరో నా తెలంగాణ జిల్లలో. కడుపుల తూట వేలెనా నా తెలంగాణ పల్లెలో. ఈ విధంగా ఎన్కౌంటర్లని పేరుతోటి బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు. ఈ బూటక ఎన్కౌంటర్లని ఖండిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ ప్రజా పోరాటంలో అందరిని మమేకం చేసి ఈ పోరాటాలను కొనసాగించడానికి సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపుతామని తెలియజేస్తూ